శ్రీశైలం నా పేరు. మా అన్నయ్యల పేరు జంగాల సత్యనారాయణ, జంగాల నాగేశ్వరరావు, జంగాల కిషన్‌రావు. సో, ఇప్పుడు మాకు ఆ విషయం 1955లో మా ఫాదర్ పేరు జంగాల గండయ్య. ఆయన 55లో గవర్నమెంట్ యొక్క ఆక్షన్‌లో పర్చేజ్ చేసి ఒక 2 ఎకరాల 14 గుంటలు ల్యాండ్‌ని పర్చేజ్ చేసినారు. ఆ సర్వే నంబర్ 39. ఆ సర్వే నంబర్‌లో 4 ఎకరాల 28 గుంటల ల్యాండు. అందులో మా సగభాగము పడమర వైపున ఉన్నటువంటి భాగం మా భాగం. ఆ టైంలోనే మా భాగాన్ని విడదీసి మాకున్నటువంటి పొజిషన్ ఇచ్చినట్లయితే మా ఫాదరు దాన్ని 1971 నుండి దాన్ని కల్టివేషన్ స్టార్ట్ చేసినారు. తర్వాత ఆ కల్టివేషన్ జరిగేటప్పుడు ఆ సమయంలో జేసీబీలను తీసుకురావాలంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ యొక్క లెటర్స్ను కూడా ఈరోజు కూడా మా దగ్గర ఉన్నాయి. 71 నుండి 71లో మేము ఆ విషయం కోసము 5 HP మోటార్ని కన్స్ట్రెయింట్ చేసి మూసీలో పెట్టి మేము ప్యాడీని కల్టివేషన్ చేస్తూ కనీసం ఒక 35 సంవత్సరాలుగా మేము దాన్ని పండిస్తూ వచ్చినాము. మాకు ఒక 60 బ్యాగుల ప్యాడీ వచ్చేది. అటువంటి స్థానాన్ని మన 2004లో మేము ఆ విషయాన్ని ఒక 256 గజాల స్థానాన్ని దక్షిణం వైపున ఉన్నటువంటి స్థానాన్ని మేము కన్వర్షన్ తీసుకున్నాం, ల్యాండ్ కన్వర్షన్ని. ఆ కన్వర్షన్ తీసుకున్న దాని ప్రకారంగా అక్కడ ఒక రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసినాము లేబర్ కోసం అని చెప్పేసి. ఆ రూమ్స్ని ఇప్పటి వరకు కూడా దాంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. దాంట్లో కరెంటు బిల్లుగా ఉంది. తర్వాత వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, తర్వాత సీసీ కెమెరాస్ ఉన్నాయి. అన్ని రకాలుగాటువంటి సౌకర్యాలతో వాళ్ళనందరినీ మేము ఆ విషయం కోసం ఉండగా ఆ బార్డర్లో ఉన్న దాన్ని ఇప్పుడు చెప్పే వ్యక్తి 2006 సంవత్సరాల నుండి ఆయన మా విధానం నుండి పొజిషన్ మేఘరాజ్ అగర్వాల్ అనే వ్యక్తి 2006 నుండి మా స్థానానికి వచ్చినారు. మా పక్క సర్వే నంబరు 37, 38 సర్వే నంబరు. అది ఒక ఇనాం దస్తగర్దన్ ల్యాండ్. అది ఆ ఇనాం దస్తగర్దన్ ల్యాండ్ యొక్క మీనింగు వాళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటే, వాళ్ళు దున్నుకొని బ్రతికి గవర్నమెంట్కు శిస్తు కట్టాల్సినటువంటి విధానం పోయేసి ఆయన ఎటువంటి ఆర్డీఓ పర్మిషన్ చేయకుండా దానికి ఒక కచ్చా లేఅవుట్, ఇల్లీగల్ లేఅవుట్ను తయారు చేసేసి ఆ లేఅవుట్ ప్రకారంగా ఆయన తన మనసు వచ్చిన విధానానికి అందరికీ అమ్మేసి మేము ఖాళీ స్థలము అమ్మేసిన భాగాన్ని మొత్తం పెట్టిన తర్వాత కూడా మాకున్నటువంటి 2 ఎకరాల మేము ఖాళీగా ఉంచుకొని దాన్ని భద్రంగా మేము కాపాడుకున్న దాన్ని ఆయన జలసితో ఓర్వలేని పరిస్థితితో మాకున్నటువంటి స్థానాన్ని ఆయన వాళ్ళ సర్వే నంబర్ మాదే అనేది, వాళ్ళ సర్వే నంబర్ అసలు కాదు. అటువంటి పరిస్థితిని మా సర్వే నంబరు అదే అని చెప్పుకుంటూ ఆయనకు ఎటువంటి హక్కు లేదని గవర్నమెంట్లో హైకోర్టులో వాళ్ళకి ఫైండింగ్స్ ఇచ్చింది. ఆయన ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని 2009లో ఆయన సర్వే కోసమని అలాట్మెంట్ చేసుకున్న సమయంలో మాకు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినారంటే, ఆయనకు స్థలము నిర్ధారణగా ఆయన చెప్పుకోలేని ఎటువంటి పొజిషన్ కనబడలేదని చెప్పినారు. అటువంటి కాపీ ఇప్పుడు మా దగ్గరగా ఉన్నది. 2027/2/2009 ఆర్డర్, అది హైకోర్టు ఆర్డర్. తర్వాత దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆయన ఏం చేసినాడు, మా యొక్క పొజిషన్ లేని వ్యక్తి, మేము ఇంకొక మూడో వ్యక్తి సీతారాము రఘోత్తమ్ రెడ్డి అనే పార్టీ కొద్దిగా మా దాంట్లోకి వచ్చి ట్రెస్పాస్ అవుతున్నట్లయితే దాన్ని మేమేం చేసినాము, ఎదుర్కొని సివిల్ డిస్ప్యూట్ వేసుకుంటే వాళ్ళకి 38వ సర్వే నంబర్ల అనేది నిర్ధారణ చేసి వాళ్ళకి ఆ విషయం కోసం ఆర్డర్ వాళ్ళ పరంగా చేసినారు. ఆ ఆర్డర్ పరంగా వాళ్ళు మా 38 సర్వే నంబర్లకు పోకుండా 39లో మాకు దాంట్లో కబ్జా పెట్టడానికి మొన్న రీసెంట్గా వస్తే 4 సంవత్సరాల క్రితము దాన్ని మేము ఎదుర్కొని హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొని హైకోర్టు యొక్క హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మన సర్వే చేసి వాళ్ళకి యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయమని. అది 2021లో జరిగింది. ఆ 21లో జరిగిన సర్వేని ఆయన దాన్ని ఆ ప్రకారంగానే మేము ఆ లిమిట్స్లోనే మేము మా ల్యాండ్లో ఉన్నాము. అటువంటి దాన్ని
ఈ రోజున వచ్చేసేసి మన పవన్ అగ్రవాల్ అండ్ రాజేష్ అగ్రవాల్ అనే ఇద్దరు కొడుకులు ఆ మేఘరాజ్ అగ్రవాల్కి వాళ్ళు ఇటువంటి పోలీస్ బలగాన్ని మన మొత్తము అన్ని పోలీస్ స్టేషన్ల నుండి పోయిన నెలలో పోయిన స్టేషన్ ఫణిగిరి కాలనీ, కొత్తపేట విలేజ్, ఉప్పల్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో ఇటువంటి స్థానాన్ని వాళ్ళు మాకున్నటువంటి పీస్ఫుల్గా ఉండి మేము దాన్ని అనుభవిస్తున్న స్థానాన్ని 60 సంవత్సరాల నుండి మాకున్నటువంటి హక్కును వాళ్ళు కాలదాన్ని మనకు పోలీస్ డిపార్ట్మెంట్ల యొక్క సహకారము ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల యొక్క సహకారము, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏడీ సర్వేస్ శ్రీనివాస్ గారు, తర్వాత సత్యమ్మ గారు, తర్వాత కీసరా ఆర్డీఓ నుండి డిప్టీ ఇన్స్పెక్టర్ సత్యమ్మ గారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న నాగలక్ష్మి, దానికి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్లకు వాళ్ళు అప్లికేషన్ మా దగ్గరికి మొన్నటి రోజున అంటే 2 months బిఫోర్గా సర్వే జరిగినప్పుడు కనీసము ఒక పూట జస్ట్ ఒక నోటీసు వాట్సాప్లో పంపించి అది జస్ట్ ఒక 20 hours 15 hours బిఫోర్ పంపించి మాకు సర్వే కోసం వచ్చినారు. కనీసం ఆయన కనీసం నోటీసు లేదు, మా ల్యాండ్కి ఎటువంటి నోటీసు లేకుండా 6 పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ హౌస్ ఆఫీసర్స్ మొత్తం వాళ్ళ యొక్క బెటాలియన్ని తీసుకొచ్చి అండ్ పోలీస్ ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి బలవంతంగా మేము ఈ విషయాన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పిన దానికి మమ్మల్ని అమాతంగా వాళ్ళ పోలీస్ వెహికల్లో వేసేసి వేరు స్థానాలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని బంధించి మా యొక్క కట్టిన కట్టడాలన్నింటినీ నాశనం చేసేసి వాళ్ళ కట్టడాన్ని వాళ్ళ గుండాయిజాన్ని తయారు చేసేసి వాళ్ళ యొక్క బౌండరీస్ని మా ల్యాండ్ని మొత్తము కాజేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పేపర్ లేదని హైకోర్టు నిర్ధారణ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని ఎంటర్టైన్ చేయడమే రెవెన్యూ యొక్క డిపార్ట్మెంట్కి పెద్ద నేరం. అది అటువంటి నేరాన్ని పోలీసుల సహకారం ఇవ్వడము పెద్ద నేరంగా చేసి తర్వాత గుండాయిజాన్ని ఎంకరేజ్ చేసి హెల్మెట్లు పెట్టి బ్యాడ్జెస్ పోలీసులకు ఉన్నటువంటి బ్యాడ్జెస్ వాళ్ళ నేమ్ ప్లేట్స్ని తీసేసి జేసీపీలను తీసుకొని వచ్చి వాళ్ళు జేసీపీలు రాగానే వాళ్ళు పరిగెత్తుకుంటా ఉన్నటువంటి అధికారులంతా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఇటువంటి అరాచకం చేసి మాకున్నటువంటి మమ్మల్ని హింసించి మాకు ఆ విషయం కోసం డిఫరెంట్ ప్లేసెస్లలో పోయేస్లో పెట్టి రాత్రి వరకు మాకు పోలీస్ స్టేషన్లో బంధించిన తర్వాత మాకు రాత్రి 11 గంటలకి రిలీఫ్ చేసేటప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లంతా లాక్కొని ఆ లాక్కున్న వాటిలలో రికార్డ్ చేసుకున్నటువంటి రికార్డుని మొత్తం ఫొటోస్ని రికార్డ్స్ని దాన్ని తీయించమని బలవంతం చేయించి మాకు ఆ విషయం కోసం హరాచకం చేసి మమ్మల్ని రాత్రి 11:30కి పంపించేసినారు మాకు. సో మేము చెప్పేది వాళ్ళు ఆ స్థానానికి మేము ఇట్లా వెళ్ళినట్లయితే వాళ్ళు కంప్లీట్గా మీకు ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్లో పెట్టి మిమ్మల్ని పూర్తిగా పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్లకుండా ఉండే విధానాన్ని సెక్షన్ పెట్టి మీకు హింసిస్తాము అనే మాట వాళ్ళు పోలీసులు రౌడీలతో ఆ విధానాన్ని అనిపించి మమ్మల్ని ఆ స్థానాన్ని పోనీయకుండా అరాచకం చేస్తున్నారు. సో దయచేసి మాకు ఇప్పుడు ఒక విషయాన్ని మేము మా ప్రాణహాని జరగకుండా అటువంటి రౌడీ షీటర్లు ఇప్పుడు పోయి పరిస్థితిని ఉన్నట్లయితే అక్కడ ఫిజికల్గా కత్తులు కటార్లు తప్పితే ఇంకా ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు లేని వ్యక్తులు ఉన్నారు అక్కడ. మాకు నిన్నటి రోజున మాకు హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ఇటువంటి అరాచకానికి ఏ రకంగా వస్తున్నారు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడము, అది హైకోర్టుని ఎంత విధానంగా ధిక్కరిస్తున్నారో ఇక మాకు జరిగే న్యాయానికి ప్రపంచానికి ఉన్నటువంటి లోకానికి అటువంటి న్యాయం